హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. గత ఎపిసోడ్లో ఆదిత్య కారు నడుపుతూ ఆనంది గురించి ఆలోచిస్తూ ఆనంది తనతో గొడవపడినట్టు తనన్ని ప్రశ్నించినట్టు కలగంటాడు. ఆ ఆవేదనలో గట్టిగా ఆనంది అని అరుస్తాడు. అది విని వెనుక సీట్లో నిద్రపోతున్న ఆనంది ఉలిక్కిపడి లేస్తుంది. ఇక అక్కడి నుండి ఈరోజు ఎపిసోడ్ మొదలవుతుంది. ఆదిత్య అలా ఆనంది పేరు గట్టిగా అరవగానే ఆనంది కంగారుగా నిద్రలోంచి ముందుకు వంగి ఆదిత్య భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ, ఏమైందాదిత్యగారూ, ఎందుకలా అరుస్తున్నారు? సడన్గా ఏమైంది మీకు అని ఆందోళనగా అడుగుతుంది. ఆదిత్య ఉలిక్కిపడి వాస్తవంలోకి వస్తాడు. నుదిటిమీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ కారుని సడన్ బ్రేక్ వేసి రోడ్డు పక్కన ఆపుతాడు. ఆనంది కంగారుగా కారు డోర్ తీసి కిందకి దిగి డ్రైవింగ్ సీటు వైపు వచ్చి ఆదిత్యవైపు చూస్తూ, చెప్పండి ఆదిత్యగారూ, ఎందుకంతలా భయపట్టారు? ఏదైనా పీడకల వచ్చిందా? నా గురించే ఏదో అరుస్తున్నారు. నేనేమైనా అన్నానా అని అమాయకంగా ప్రేమగా అడుగుతుంది. ఆదిత్య ఆనంది కళ్లలోకి చూడలేక పక్కకి తల తిప్పుకుంటాడు. తన మనసులో జరిగిన సంఘర్షణని, తనలో ఉన్న ప్రేమనీ కోపాన్ని బయటికి కనపడనీయకుండా దాచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏంలేదు, నువ్వు వెళ్ళి వెనక కూర్చో, మనం వెళ్లాల్సిన దారి చాలా ఉంది అని గంభీరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆనంది వినదు. లేదు, మీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది, మీరు దేని గురించో బాగా డిస్టర్బ్ అయ్యారని. నామీద కోపంతోనే కదా అలా అరిచారు? నా వల్ల మీకు ప్రశాంతత లేకుండా పోయిందని బాధపడుతున్నారా అని నిలదీస్తుంది. ఆదిత్య కోపంగా స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి, అవును, నీవల్లే, అన్నీ నీవల్లే. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి వచ్చి అంత గందగోళం చేశావు. ఇప్పుడు కలలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని అంటాడు. ఆ మాటకి ఆనంది కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాని ఆనంది ధైర్యం తెచ్చుకుని, నేను గందరగోళం సృష్టించలేదు ఆదిత్యగారూ, మన మధ్య ఎవరో సృష్టించిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నాను. అది మీకు అర్థం కావడంలేదు. ఏదో ఒకరోజు మీరే తెలుసుకుంటారు అని సమాధానమిస్తుంది. ఆదిత్య మౌనంగా ఉండిపోతాడు. ఆనంది అక్కడు ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆదిత్యకి ఇచ్చి, ముందయ్యే నీళ్లు తాగండి, మనసు కుదుటపడుతుంది అని అంటుంది. ఆదిత్య ఆ నీళ్లు తాగి దీర్ఘంగా ఊపిరి తీసుకుంటాడు. ఆనంది మళ్లీ వెళ్లి వెనక సీట్లో కూర్చోబోతుంటే ఆదిత్య మిర్రర్లోంచి చూసి, అవసరం లేదు, ముందు సీట్లోనే కూర్చో అని అంటాడు. ఆనంది ఆశ్చర్యంగా చూస్తుంది. వెనక కూర్చుంటే నేను డ్రైవర్లా, నువ్వు ఓనర్లా ఉన్నావని ఫీలింగ్ వస్తోంది అన్నావుగా, అందుకే ముందు కూర్చోమంటున్నా, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు అని కవర్ చేస్తాడు ఆదిత్య. ఆనంది చిన్నగా నవ్వుకుని వచ్చి ముందు సీట్లో ఆదిత్య పక్కన కూర్చుంటుంది. కారు మళ్లీ ముందుకు కదులుతుంది. ఇద్దరి మధ్య మౌనం ఉన్నా ఆ మౌనంలో కూడా ఎంతో ఘర్షణ, మరెంతో ప్రేమ దాగి ఉండాయి. సీన్ కట్ చేస్తే జ్యోతి ఇంట్లో పూజగదిలో దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆమె మనసులో ఏదో తెలియని సంతోషం, ఆందోళన రెండూ ఉంటాయి. అక్కడికి సూర్యప్రసాద్ వస్తాడు. ఏంటి జ్యోతి, ఈరోజు చాలా ప్రశాంతంగా ఆనందంగా కనిపిస్తున్నావ్? ఇందాక మురళీగాడేదో చెప్పాడని విన్నాను, నిజమేనా అని అడుగుతాడు. జ్యోతి దీపంవైపు చూస్తూ దండం పెట్టుకుని సూర్యవైపు తిరిగి, అవునండి, నా బిడ్డ జీవితం బాగుండాలని ఆ దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నానో, ఇప్పుడు నా కోరిక నెరవేరే సమయం వచ్చినట్టు అనిపిస్తోంది. ఆదిత్య ఆనంది కలిసి ఒకే కార్లో ప్రయాణం చేస్తున్నారు అంటేనే వాళ్ల మధ్య దూరం తగ్గుతుందని నా నమ్మకం. ప్రయాణం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు కదా, ఈ ప్రయాణం వాళ్ల జీవితాన్నే మార్చేస్తుందేమో అనిపిస్తోంది అని ఆశగా చెప్తుంది. సూర్యప్రసాద్ నవ్వి, నీ నమ్మకం నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను జ్యోతి. ఆదిత్య మంచివాడే, కాకపోతే ఇప్పుడున్న కోపంలో ఆనందిని అర్థం చేసుకోవడంలేదు అంతే. ఒక్కసారి ఆ కోపం తెర తొలగిపోతే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు అని అంటాడు. వీళ్ళిద్దరి మాటలు చాటుగా వింటున్న జ్యోతి మొహంలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆమె తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఇలా జరగడానికి వీలులేదు. ఆదిత్యగాడు ఆనందిని ఇంటికి తీసుకొస్తే రేపు ఆస్తి మొత్తం ఆనంది చేతిలోకి వెళుతుంది. ఆ దిక్కుమాలిన దానికి అంత సీనివ్వకూడదు. మురళీగాడేదో డబుల్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు. వాడి సంగతి తర్వాత చూస్తాను. ముందు ఈ ప్రయాణాన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని తనలో తాను బుణుక్కుంటుంది. వెంటనే తన అనుచరుడికి ఫోన్ చేస్తుంది. హలో, ఇప్పుడు ఆదిత్య ఆనంది కార్లో హైవే మీద వెళుతున్నారు. వాళ్లు గమ్యం చేరకూడదు. మధ్యలోనే ఏదో ఒక గొడవ జరగాలి, లేదా కారు ఆగిపోవాలి. వాళ్ళిద్దరూ విడిపోవాలి. ఏం చేస్తావో నాకనవసరం, నాకు రిజల్ట్ కావాలి అని ఆర్డర్ వేస్తుంది. ఫోన్ పెట్టేసి క్రూరంగా నవ్వుతూ, జ్యోతి, నీ ఆనందం ఎంతసేపు నిలవదు. నీ కూతురు జీవితం ఎప్పటికీ అంధకారంలోనే ఉండాలి అని అనుకుంటుంది. సీన్ మళ్లీ కార్లో. ఆదిత్య డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పక్కన ఆనంది సైలెంట్గా బయటికి చూస్తూ ఉంటుంది. రేడియోలో అనుకోకుండా ఒక పాత పాట వస్తుంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటరాక పెదవి దాటకున్నది అనే పాట రాగానే ఆదిత్య వెంటనే రేడియో ఆఫ్ చేస్తాడు. ఆనంది ఆదిత్యవైపు చూసి,
పాట బాగుంది కదా ఆదిత్యగారు, ఎందుకు ఆఫ్ చేశారు అని అడుగుతుంది. ఆదిత్య సీరియస్గా, నాకిప్పుడు పాటలు వినే మూడ్ లేదు, నాకు డిస్టర్బెన్స్గా ఉంది అని అంటాడు. ఆనంది నవ్వుతూ, పాట డిస్టర్బెన్స్గా ఉందా, లేక ఆ పాటలోని మాటలు మీ మనసుని డిస్టర్బ్ చేస్తున్నాయా అని సూటిగా అడుగుతుంది. ఆదిత్య ఉలిక్కిపడి, నీకు అతి తెలివి ఎక్కువైంది ఆనంది, నోరు మూసుకుని కూర్చో అని అరుస్తాడు. ఆనంది మౌనంగా ఉండిపోతుంది. కాని ఆమె కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. ఆమెకి అర్థమవుతుంది, ఆదిత్య ఇంకా తనని ప్రేమిస్తున్నాడని, కేవలం పైకి మాత్రమే గంభీరంగా నటిస్తున్నాడని. ఇంతలో కార్ ఇంజిన్లోంచి పొగలు రావడం మొదలవుతుంది. ఆదిత్య విసుగ్గా కారుని పక్కకి ఆపుతాడు. ఛీ, ఈ టైంలోనే ఇది పాడవ్వాలా అని చిరాకు పడుతూ కిందకి దిగుతాడు. ఆనంది కూడా కిందకి దిగుతుంది. అది నిర్మానుష్యమైన ప్రాంతం. చుట్టూ చెట్లు, పొలాలు తప్ప ఎవరూ లేరు. ఆదిత్య బానెట్ తీసి చూస్తాడు. ఇంజిన్ బాగా వేడెక్కిపోయుంటుంది. రేడియేటర్లో నీళ్లు లేనట్టున్నాయి. ఇప్పుడు మెకానిక్ కూడా దొరకడు అని ఆదిత్య తలపట్టుకుంటాడు. ఆనంది నెమ్మదిగా, నేనేమైనా సాయం చేయనా అని అడుగుతుంది. ఆదిత్య వెటకారంగా, నువ్వు మెకానిక్ పని కూడా నేర్చుకున్నావేంటి? నీకు తెలిస్తే బాగుచేయ్, లేదంటే సైలెంట్గా ఉండు అని అంటాడు. ఆనంది నవ్వి, నాకు మెకానిక్ పని రాదు, కాని సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఆలోచించటం వచ్చు. అక్కడ చూడండి, చిన్న పంప్సెట్ కనిపిస్తోంది, అక్కడి నుండి నీళ్లు తెవ్వొచ్చు అని చూపిస్తుంది. ఆదిత్య అటువైపు చూస్తాడు. నిజంగానే కొంచెం దూరంలో పొలాల మధ్య ఒక పంప్సెట్ కనిపిస్తుంది. ఆదిత్య, ఆనంది ఇద్దరూ పొలం గట్లమీద నడుచుకుంటూ ఆ పంప్సెట్ దగ్గరికి వెళతారు. ఆదిత్య ఖరీదైన షూజు, బట్టలతో నడవడానికి ఇబ్బంది పడుతుంటే, ఆనంది మాత్రం అలవాటుగా చకచకా నడుచుకుంటూ వెళుతుంది. ఆదిత్య కాలు జారి పడబోతే ఆనంది వెంటనే చెయ్యి పట్టుకుని ఆపుతుంది. ఆ స్పర్శ తగలగానే ఇద్దరూ ఒక క్షణం అలా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. గాలికి ఆనంది జుట్టు ఎగురుతూ ఆదిత్య మొహానికి తగులుతుంటుంది. వెనుక ఏదో పక్షి అరుస్తున్న శబ్దం తప్ప అక్కడంతా నిశ్శబ్దం. ఆదిత్య తేరుకుని, చేతిని విదిలించుకుని, నేను నడవగలను, నాకేం కాదు అని ముందుకు వెళ్తాడు. ఆనంది చిరునవ్వుతూ అతన్ని అనుసరిస్తుంది. పంప్సెట్ దగ్గరికి వెళ్లాక బాటిల్తో నీళ్లు పట్టుకుని వస్తుంటే అక్కడ కొంతమంది రైతులు ఆదిత్యని, ఆనందిని వింతగా చూస్తుంటారు. ఒక పెద్దాయన దగ్గరికి వచ్చి, ఏం బాబూ, కారు చెడిపోయిందా? కొత్త జంటలాగా ఉన్నారు, హనీమూన్కి వెళుతున్నారా అని అమాయకంగా అడుగుతాడు. ఆ మాటకి ఆదిత్య ఇబ్బందిగా మొహం పెడతాడు. ఆనంది మాత్రం సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఆదిత్య వెంటనే, లేదు పెద్దాయనా, మేము జస్ట్ పనిమీద వెళుతున్నాం అని తడబడుతూ చెప్తాడు. ఆ పెద్దాయన నవ్వి, పర్వాలేదు బాబూ, కొత్తగా పెళ్లైన వాళ్లు ఇలాగే సిగ్గుపడుతుంటారు. మా అమ్మాయిని చూస్తుంటే లక్ష్మీ కళ్ళ ఉట్టిపడుతోంది. మీ ఇద్దరూ ఈడూ జోడూ బాగున్నారు, నూరేళ్లు చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు. ఆనంది సంతోషంగా ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆదిత్యకి ఏం చెయ్యాలో అర్థంకాక మౌనంగా ఉండిపోతాడు. వాళ్లు అక్కడి నుండి కారు దగ్గరికి వచ్చి నీళ్లు పోసి కారు స్టార్ట్ చేస్తారు. కారు స్టార్ట్ అవ్వగానే ఆనంది, చూశారా ఆదిత్యగారు, పెద్దల ఆశీర్వాదముంటే ఆగిపోయిన పనులు కూడా కదుల్తాయి అని అంటుంది. ఆదిత్య దానికి సమాధానం చెప్పకుండా కారుని ముందుకు పోనిస్తాడు. కాని ఆ పెద్దాయన మాటలు, కొత్త జంట నూరేళ్లు చల్లగా ఉండాలి అనేవి ఆదిత్య చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. సాయంత్రమవుతుండగా వాతావరణం మారిపోతుంది. నల్లటి మేఘాలు కమ్ముకుని జోరుగా వర్షం మొదలవుతుంది. ఆదిత్య వైపర్ వేసినా ముందు రోడ్డు సరిగ్గా కనిపించినంత వర్షం పడుతుంటుంది. ఇంత వర్షంలో డ్రైవింగ్ సేఫ్ కాదు, ఎక్కడైనా ఆపాలి అని ఆదిత్య అనుకుంటాడు. ఇంతలో ఒక పాత బస్ షెల్టర్ లాంటిది కనిపిస్తుంది. ఆదిత్య కారుని అక్కడే ఆపుతాడు. వర్షం హోరు ఇంకా పెరుగుతుంది. కారు అద్దాలమీద వర్షపు చినుకులు పడుతుంటే లోపల ఆదిత్య, ఆనంది ఇద్దరూ ఆ వర్షాన్ని చూస్తూ మౌనంగా ఉంటారు. చలిగాలికి ఆనంది వణుకుతుంటుంది. ఆమె చేతులు కట్టుకుని చలిని తట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆదిత్య గమనిస్తాడు. తన కోట్ తీసి ఇవ్వాలా వద్దా అని ఒక క్షణం ఆలోచిస్తాడు. కాని తన ఈగో అడ్డొస్తుంది. కాని ఆనంది వణుకు చూడలేక చివరికి తన బ్లేజర్ తీసి ఆమె వైపు విసిరినట్టుగా వేస్తాడు. చలికి వణుకుతుంటే చూడ్లేకపోతున్నా, అంతకుమించి ఏం లేదు అని కరుకుగా అంటాడు. ఆనంది ఆ బ్లేజర్ని తీసుకుని కప్పుకుంటుంది. అందులోంచి వచ్చే ఆదిత్య పర్ఫ్యూమ్ వాసన ఆమెకెంతో హాయినిస్తుంది. ఆమె ఆ బ్లేజర్ని గట్టిగా హత్తుకుని, థాంక్స్ ఆదిత్యగారు, మీ కోపం పైకి మాత్రమే అన్నాకు తెలుసు, లోపన నా మీద ఇంకా ప్రేమ ఉందని ఈ బ్లేజర్ వెచ్చదనం చెప్తుంది అని మనసులో అనుకుంటుంది. బయట పిడుగులు పడుతుంటే ఆనంది భయంతో అమ్మో అని అరిచి ఆదిత్య చెయ్యి పట్టుకుంటుంది. ఆదిత్య ఆమెని నెట్టేయకుండా ధైర్యం చెప్తున్నట్టుగా ఆమె చేతిని తన చేతిలో ఉంచుకుంటాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆదిత్య ఆనంది వైపు చూస్తాడు. ఆనంది కళ్లలో భయం స్థానంలో ఇప్పుడు ప్రేమ కనిపిస్తుంది. ఆదిత్యకి గతం గుర్తొస్తుంది. వర్షంలో తాము గడిపిన క్షణాలు, ఆనంది తనని ప్రేమగా చూసుకున్న రోజులు గుర్తొచ్చి మనసు కలుక్కుమంటుంది. నేనెందుకింత కఠినంగా ఉంటున్నాను? ఆనంది నిజంగానే తప్పు చేసిందా, లేక నేను అపార్థం చేసుకున్నానా అనే సందేహం ఆదిత్య మనసులో బలపడుతుంది. ఇంతలో మురళి ఫోన్ చేస్తాడు ఆదిత్యకి.
ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మురళి అంటాడు. మురళి కంగారుగా సర్ మీరెక్కడున్నారు? ఇందుమతిగారు మనుషుల్ని పంపించారు. మిమ్మల్ని అటకాయించటానికి ప్లాన్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి సార్ అని హెచ్చరిస్తాడు. ఆదిత్య షాకవుతాడు. ఏంటి పిన్ని మనుషుల్ని పంపించిందా? ఎందుకు అనడుగుతాడు. మురళి ఆ విషయం తర్వాత చెప్తాను సార్, ముందు మీరక్కడ్నుండి సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. ఆనందిగారిని జాగ్రత్తగా చూసుకోండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఆదిత్య ఆనంది వైపు చూస్తాడు. ఆనంది ఏమైంది ఆదిత్యగారు? ఎవరి ఫోన్ అనడుగుతుంది. ఆదిత్య ఏం లేదు, మనమిక్కడ్నుండి వెంటనే బయల్దేరాలి అని కారు స్టార్ట్ చేస్తాడు. వర్షం తగ్గుముఖం పడుతుంది. ఆదిత్య వేగంగా కారు నడుపుతుంటాడు. ఆనందికి ఏదో ప్రమాదం పొంచి ఉందని అర్థమవుతుంది. ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నారు? ఎవరైనా మనల్ని వెంబడిస్తున్నారా అనడుగుతుంది. ఆదిత్య నువ్వు భయపడుకు ఆనంది, నేనున్నాను కదా, నిన్నెవ్వరూ ఏం చేయలేరు అని ధైర్యం చెప్తాడు. ఆ మాట వినగానే ఆనందికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు నా పక్కనుంటే నాకే భయం లేదు ఆదిత్యగారు, ప్రాణం పోయినా మీడిలోనే కదా అని అంటుంది. ఆదిత్య ఆమె వైపు ఒక ఆరాధనాభావంతో చూస్తాడు. కారు ఒక రిసార్ట్లాంటి ప్రదేశానికి చేరుకుంటుంది. అదే వాళ్లు బిజినెస్ మీటింగ్ కోసం వచ్చిన ప్లేస్. ఆదిత్య కారు దిగి ఆనందిని తీసుకుని లోపలికి వెళ్తాడు. అక్కడ రిసెప్షన్లో ఇద్దరి ఐడీ కార్డ్స్ అడుగుతారు. ఆదిత్య తన ఐడీ ఇస్తాడు. ఆనంది తన ఐడీ ఇస్తుంది. రిసెప్షనిస్ట్ చూసి మీరు భార్యాభర్తలు కదా, ఒకే రూమ్ బుక్ చేయమంటారా సార్ అనడుగుతుంది. ఆదిత్య తడబడి లేదు, 2 వేరువేరు రూమ్స్ ఇవ్వండి అని అనబోతుంటే ఆనంది కలుగు చేసుకుని అవును, ఒకే రూమ్ ఇవ్వండి పర్లేదు అని చెప్తుంది. ఆదిత్య ఆనంది వైపు కోపంగా చూస్తాడు. రూమ్కి తీసుకుని వెళ్తుండగా ఎందుకొకే రూమన్నావ్, నా పక్కనుండాలని అంత కోరికగా ఉందా అని వెటకారంగా అడుగుతాడు. ఆనంది సీరియస్గా అది కాదాదిత్యగారు, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారని మీ కంగారు చూస్తే అర్థమైంది. విడివిడిగా ఉంటే ప్రమాదం, కలిసి ఉంటే ఒకైకొకరు తోడుగా ఉంటాం, అంతేకాని మీ పక్కన పడుకోవాలని నాకు సరదా కాదు అని గట్టిగా సమాధానమిస్తుంది. ఆదిత్య ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ రూంలోకి వెళ్తారు. రూమ్ చాలా డెకరేటివ్గా రొమాంటిక్గా ఉంటుంది. బెడ్ మీద పూలు చల్లి ఉంటాయి. అది చూడగానే ఇద్దరికీ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆదిత్య సోఫా మీద తన సూట్ కేస్ విసిరేసి నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. బాల్కనీలో నిలబడి ఆదిత్య ఆలోచిస్తుంటాడు. మురళి చెప్పింది నిజమేనా? పిన్ని ఎందుకు నామీద కుట్ర చేస్తుంది? ఆనంది నిజాయితీగా ఉందా, లేక నేను అపార్థం చేసుకున్నానా అని ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. లోపల ఆనంది అద్దంగుందు నిలబడి తన తాళిని చూసుకుంటూ ఉంటుంది. ఈ తాళి విలువ ఆదిత్యగారికి ఎప్పుడు తెలుస్తుందో, ఈ బంధం ఎంత గొప్పదో ఆయన ఎప్పుడు గుర్తిస్తారో అని బాధపడుతుంది. ఇంతలో కరెంటు పోతుంది. రూమంతా చీకటైపోతుంది. ఆనంది భయంతో ఆదిత్యగారు అని పిలుస్తుంది. ఆదిత్య బాల్కనీలోంచి పరిగెట్టుకుంటూ వస్తాడు. నేనున్నాను, భయపడుకు అని తన చేతిలో ఉన్న ఫోన్ టార్చ్ ఆన్ చేస్తాడు. ఆ వెలుతుర్లో ఆనంది ముఖం భయంతో పాలిపోయి కనిపిస్తుంది. ఆదిత్య ఆమె దగ్గరికి వెళ్లి భుజం పట్టుకుని ఇంత పిరికిదానివి, నాతో గొడవ పట్టానికి మాత్రం ఎక్కడ్లేని ధైర్యం వస్తుంది అని చిన్నగా నవ్వుతాడు. ఆనంది కూడా నవ్వి మీరున్నారు కదా అనే ధైర్యంతోనే గొడవ పడతాను అనంటుంది. అంతలో క్యాండిల్ వెల్తురు కనిపిస్తుంది. రూమ్ సర్వీస్ బాయ్ వచ్చి క్యాండిల్స్ పెట్టి వెళ్తాడు. ఆ క్యాండిల్ వెల్తుర్లో ఆ గది మరింత అందంగా కనిపిస్తుంది. ఆదిత్య ఆనంది ఇద్దరూ క్యాండిల్ వెల్తుర్లో ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటారు. ఆనంది నెమ్మదిగా మాట కలుపుతుంది. ఆదిత్యగారు, ఒక్క మాట అడగనా? నిజంగా మీకు నా మీద ప్రేమ చచ్చిపోయిందా? మనసులో ఉన్న ప్రేమను చంపుకోవడం అంత సులభమా అని అడుగుతుంది. ఆదిత్య ఆమె కళ్లలోకి సూటిగా చూసి ప్రేమ చచ్చిపోదానంది, కాని నమ్మకం చచ్చిపోతే ఆ ప్రేమ శవంలాంటిదే, దాన్ని ముయ్యలేం, అలా అని వదిలేయలేం. ఇప్పుడు నా పరిస్థితి అదే అని ఎమోషనల్గా చెప్తాడు. ఆ మాట విన్న ఆనంది కళ్లవెంట నీళ్లు కారుతాయి. నా నమ్మకాన్ని నేను మళ్లీ గెలుచుకుంటాను ఆదిత్యగారు, మీ మనసులో నా స్థానాన్ని మళ్లీ సంపాదిస్తాను. ఇది నా ఛాలెంజ్ కాదు, నా బాధ్యత అని దృఢంగా చెప్తుంది. ఇంతలో డోర్ మీద ఎవరో గట్టిగా కొడతారు. ఆదిత్య అప్రమత్తమవుతాడు. ఆనందిని వెనక్కి వెళ్లమని సైగచేసి నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్తాడు. డోర్ ఐపీస్లోంచి చూస్తే బయట ముసుగు వేసుకున్న మనుషులు కనిపిస్తారు. ఆదిత్యకి అర్థమవుతుంది ఇందుమతి పంపిన మనుషులని. వెంటనే డోర్ లాక్ చేసి ఆనంది దగ్గరికి వచ్చి మనమిక్కడ్నుండి పారిపోవాలి, వెనుక కిటికీలోంచి దూకాలి అని చెప్తాడు. ఆనంది భయపడినా ఆదిత్య మీద నమ్మకంతో సరే అంటుంది. ఆదిత్య కిటికీ తెరిచి కిందకి చూస్తాడు. అది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి దూకడం కష్టం కాదు. ముందు ఆదిత్య దూకి ఆనందిని పట్టుకోడానికి చేతులు చాస్తాడు. ఆనంది కళ్ళు మూసుకుని ఆదిత్య చేతుల్లోకి దూకుతుంది. ఆదిత్య ఆమెని కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఆ స్పర్శలో రక్షణ, ప్రేమ, బాధ్యత అన్నీ ఉంటాయి. ఇద్దరూ అక్కడ్నుండి పరిగెత్తుకుంటూ అడవిదారిలోకి వెళ్తారు. అడవిలో వెళ్తుండగా ఆనంది కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. అమ్మా అని కింద కూలబడబాడుతుంది. ఆదిత్య వెంటనే ఆగిపోయి ఆమె కాలు పట్టుకుని చూస్తాడు. రక్తం వస్తుంటుంది. తన కర్చీఫ్ చింపి ఆమె కాలికి కట్టుకడతాడు. ఆనంది ఆదిత్యవైపు చూస్తూ ప్రేమగా నాకోసం ఇంత కష్టపడుతున్నారు, ఇదే కదా ప్రేమ అంటే అనడుగుతుంది.
ఆదిత్య ఆమె వైపు చూసి, దీన్ని మానవత్వమంటారు, ప్రేమ అని భ్రమపడకు అని అంటూనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఆనంది ఆశ్చర్యంగా, ఏం చేస్తున్నారు అనడిగితే, నడవలేవు కదా, అందుకే ఎత్తుకున్నాను, ఇక్కడ్నుండి రోడ్డు దగ్గరికి వెళ్ళాలి అని నడవడం మొదలుపెడతాడు. ఆనంది ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెచప్పుడు వింటూ ఉండిపోతుంది. ఆదితి కూడా ఆనంది సామీప్యం ఏదో తెలియని ప్రశాంతతని ఇస్తుంది. ఎన్ని గొడవలున్నా, ఎంత దూరమున్నా విధి వాళ్లని పదే పదే ఇలా దగ్గరికి చేరుస్తూనే ఉంది. మరోవైపు జ్యోతి ఇంట్లో ఆందోళనగా ఉంటుంది. ఆదిత్య ఫోన్ కలవడం లేదని కంగారుపడుతుంటుంది. మురళి ఇంటికి వస్తాడు. ఏమైందత్తమ్మా, ఎందుకలా ఉన్నారు అనడుగుతాడు. జ్యోతి ఆదిత్య ఆనంది ఇద్దరి ఫోన్లు కలవడం లేదురా, నాకు భయంగా ఉంది అనంటుంది. మురళి నవ్వుతూ, వాళ్ళిప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసే రేంజ్లో లేర్లే అత్తమ్మా, సిగ్నల్ లేని చోట ఉండి ఉంటారు, లేదా ఒకరి కళ్లల్లోకొకరు చూసుకుంటూ లోకం మర్చిపోయుంటారు, మీరనవసరంగా టెన్షన్ పడకండి అని కవర్ చేస్తాడు. కాని మురళికి తెలుసు వాళ్లు ప్రమాదంలో ఉన్నారని. మనసులో, ఆదిత్యబాబూ, జాగ్రత్త, మీరు సేఫ్గా తిరిగి రావాలి, అప్పుడే ఈ ఇంటి శత్రువులకి బుద్ధి చెప్పగలం అని అనుకుంటాడు. ఇందుమతి చాటుగా ఇదంతా గమనిస్తూ, ఎంత దాచినా నిజం దాగదు, ఈ రాత్రి వాళ్ళిద్దరికీ చివరి రాత్రి కావాలి అని పళ్ళు నూరుకుంటూ ఉంటుంది. చివరిగా ఆదిత్య ఆనందిని ఎత్తుకుని ఒక సురక్షితమైన ప్రదేశానికి, రోడ్డు పక్కనున్న చిన్న దాబా దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఆనందిని కుర్చీలో కూర్చోబెట్టి నీళ్లిస్తాడు. అప్పుడు ఆదిత్యకి ఒక విషయం అర్థమవుతుంది. తనని చంపడానికి వచ్చినవాళ్లు కేవలం ఆస్తికోసమే రాలేదు, తనకీ ఆనందికి మధ్య ఉన్న బంధాన్ని తెంచడానికి వచ్చారని. ఆదిత్య ఆనందివైపు చూస్తూ మనసులో, నిన్నెవ్వరూ ఏం చెయ్యలేరు ఆనంది, నా ప్రాణమున్నంతవరకు నిన్ను కాపాడుకుంటాను, నువ్వు నా భార్యవే, అది ఎప్పటికీ మారదు అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఆనంది ఆదిత్య కళ్లలో ఆ నిశ్చయాన్ని చూసి సంతోషపడుతుంది. ఇద్దరి మధ్య మౌనంగానే ఒక కొత్త బంధం చిగురిస్తుంది. ఆ రాత్రి వారి ప్రయాణం కేవలం గమ్యానికి మాత్రమే కాదు, ఒకరి మనసుకి ఒకరు దగ్గరయ్యే దిశగా సాగుతుంది అనిపిస్తూ ఎపిసోడ్ ముగిస్తుంది. రాబోయే ఎపిసోడ్లో ఆదిత్య ఇంటికి తిరిగి వచ్చి ఇందుమతికి వార్నింగ్ ఇస్తాడు. ఆనంది తన భార్య అని, ఆమె జోలికి వస్తే ఊరుకోనని అందరి ముందు ప్రకటిస్తాడు. అది చూసి జ్యోతి ఆనందంతో పొంగిపోతుంది. ఇందుమతి షాకవుతుంది. ఇది పాపే మా జీవన జ్యోతి సీరియల్ యొక్క కల్పిత కథనం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.